హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక్కరోజు తలనొప్పి వచ్చిందని నైట్ పడుకుంటే పెందల కాడ మా ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉందో. అందుకే అంటారండి, దేవుడు లేని గుడి, ఆడది లేని ఇల్లు రెండు ఒకటే అని చెప్పేసి. అసలు ఒక్కరు పూట లేకపోతే మాత్రం ఇల్లు అంతా అసలు మొత్తం గబ్బుగొట్టిపోయిద్ది అనమాట. అసలు పొద్దున్నే అయితే మళ్ళీ లేసానండి, పిల్లోడికి వాడికి టైం అయిపోద్ది అనమాట. వాడికి బాక్స్ కట్టాలని లేట్గా అయితే లేసాను 7ంటికి. ఇంకా వాడికి పాపం అక్కడికి టైం అయిపోయిందండి. ఇంకా హడావిడిగా వాడైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూడండి ఎంత క్లీన్గా ఉందో. అందుకే ఒక్క పూట లేకపోయినా ఆడది ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి. కానీ నొప్పుల ట్యాబ్లెట్ ఒకటి, జంతుభావం ఒకటి లేకుండా ఆడదైతే ఉండదనిపించిద్ది నాకైతే అనిపించిద్ది అనమాట. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి అట్లాగే తులసి కోటలో నీళ్ళు పోసి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంతేనండి, ఆడది కనుక ఒక్క పూట ఇంట్లో కనుక మనం పట్టించుకోకుండా బాగోగా పడుకుంటే పిల్లలైనా సరే భర్త అయినా సరే వాళ్ళు పడే ఇబ్బందులు మామూలుగా ఉండవన్నమాట. ఇంకా వాళ్ళంతా అయిపోయాక మన పని మాత్రం తప్పదు. మనకి ఎంత బాగున్నా బాగోపోయినా మనం మాత్రం లెగవాల్సిందే, చేయాల్సిందే. ఆ నొప్పుల ట్యాబ్లెట్, ఆ జంతుభావం అనేది ఆడదానికి ఇంకా పక్కన ఉండాల్సిందే అనమాట. నాకైతే అదే అనిపించిద్ది. అసలు మనకి ఎంత బాధ ఉన్నా సరే, మనకి ఎంత నొప్పులున్నా ఆ ట్యాబ్లెట్ వేసుకుని మన పని మనం మాత్రం చేసుకోవాల్సిందే. కాకపోతే ఇంట్లో అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎంతవరకు అయినా పాప అన్నీ చేయలేరు కదా. మనం లేచి వాళ్ళు మనలాగా అయితే